ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ వచ్చాయి కదా, ఇవి వాల్యూస్ కదా. x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఎంత -2, x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 0 దగ్గర -2. మామూలుగా అయితే మీకు గ్రాఫ్లో చూపిస్తారు, కానీ నాకు దగ్గర గ్రాఫ్ లేదని నేను ఇక్కడే చూపిస్తున్నాను. ఎక్స్ ఇంకా నీట్గా వస్తుంది గ్రాఫ్లో అయితే. పాయింట్స్ ఉంటాయి కదా లైన్ టు లైన్ అనేది, అవి ఇంకా కరెక్ట్గా ఉంటాయి. x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర -2 y వాల్యూ, అంటే ఇది y యాక్సిస్ కాబట్టి -2. x ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర ఎంత ఉంది, 0 అనేది ఉంది. చూడండి, x ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర 0. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర 2, x ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర ఇది కూడా 2 అంటే ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది. ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుందా మీకు ఇంటర్సెక్షన్ ఎక్కడ వస్తుందని. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు 3 దగ్గర 4, x ఈజ్ ఈక్వల్ టు 3 దగ్గర 4. మనం ఇంకా ఎక్కువ ఈక్వేషన్స్ తీసుకొని చేసినా కానీ x ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 మైనస్లు తీసుకున్నా కానీ కరెక్ట్ వస్తుంది. మీరు ఇప్పుడు ఇట్లా చూస్తే ఇది ఎలా ఉంది, ఇంటర్సెక్షన్ అంటే ఇలా వచ్చేసింది. మనం నెగిటివ్ వాల్యూస్ తీసుకున్నా వస్తుంది, పాజిటివ్ వాల్యూస్ తీసుకున్నా వస్తుంది. మనకి క్లియర్ కట్గా ఈ ఈక్వేషన్ ప్యారలల్ వస్తుందా, లేదంటే కోయిన్సైడెంట్ వస్తుందా, లేదంటే ఇంటర్సెక్షన్ వస్తుందా అనేది మనకి ఇక్కడ ఒక్కటే తెలిసిపోతుంది. a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. ఇక్కడ తెలిసిపోయింది కదా మనకి ఏమొస్తుందని, ఇంటర్సెక్షన్ లైన్స్. దాని ద్వారా నేను ఫస్ట్ దీన్ని కనుక్కున్నాను. దీని తర్వాత ఏం చేశానంటే నేను అనుకున్నాను ఎక్స్ వాల్యూస్ 0 1 2 3 తీసుకున్నాను. మీరు ఏవైనా తీసుకోండి, మైనస్ అయినా తీసుకోండి, పాజిటివ్ వాల్యూస్ పెద్దవైనా తీసుకోవచ్చు, నెగిటివ్ వాల్యూస్ అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ అట్లనే ఏం చేశానంటే ఈ ఎక్స్ వాల్యూస్ అనేది ఈ ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసే వై వాల్యూస్ వచ్చేసాయి. ఈ వై వాల్యూస్ని ఇక్కడ రాసుకున్నాను. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ సెకండ్ దాంట్లో ఏం చేసుకున్నాను అంటే మళ్ళీ సేమ్ ఎక్స్ వాల్యూ అనేది తీసుకున్నాను. తీసేసుకొని ఇక్కడ వై వాల్యూస్ వచ్చింటాయి కదా, ఎట్లా అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను ఒక్కొక్కటి. ఈ వాల్యూస్ని కూడా ఇక్కడే రాసుకున్నాను. ఇట్లా మనం రాసేసుకోవాలి. రాసేసుకున్న తర్వాత ఫస్ట్ ఈక్వేషన్కి ఫస్ట్ లైన్ అనేది వేసేయాలి. x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఇక్కడ x అనేది 0 అన్నారు కదా, అంటే ఈ వాల్యూ దగ్గర y అనేది ఎంత అన్నారు, 6 అంటే ఇక్కడ. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఈ 1 దగ్గర ఏమన్నారు, 4. అట్లా ఫస్ట్ లైన్ అనేది వేసేసాను. నెక్స్ట్ సేమ్ అట్లనే x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఎంత అన్నారు, మైనస్ వాల్యూస్ అన్నారు. అంటే y వాల్యూస్ ఏమి మైనస్, అంటే y వాల్యూస్ మైనస్ ఎక్కడ వస్తాయి, ఇటు పక్క వస్తాయి. కాబట్టి -2 1, x ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర 1 అంటే రెండు 1 దగ్గరే. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర 2, x ఈజ్ ఈక్వల్ టు 3 దగ్గర 4, x ఈజ్ ఈక్వల్ టు 3, y అనే వాల్యూ 4. కాబట్టి ఇట్లా వేసి రెండు మన స్కేల్ తీసుకొని నీట్గా కరెక్ట్గా జాయిన్ చేయాలి. నెక్స్ట్ స్కేల్ అనేది కూడా ఇంపార్టెంట్. x యాక్సిస్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్, y యాక్సిస్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్. మనము కొద్దిగా వాల్యూస్ అనేవి పెద్దగా వచ్చినప్పుడు యూనిట్స్ అనేవి 2 యూనిట్స్